దేశంలో నితీష్ కుమార్ రికార్డు సృష్టించబోతున్నారు. 10వసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేడు పాట్నాలోని గాంధీ మైదాన్లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎన్డీఏ నేతలు హాజరు కాబోతున్నారు. నిన్న ఎన్డీఏ ఎమ్మెల్యేలు నితీష్ ను సీఎంగా ఎన్నుకున్నారు. బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఆయన పేరును సిఫారసు చేయడంతో ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్ ను ఎన్నుకున్నారు. దీని తర్వాత నితీష్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు రాజీనామా సమర్పించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఈ రోజు సీఎంగా నితీష్ కుమార్ తో పాటు 19 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది. 234 సీట్లకు గాను బీజేపీ, జేడీయూల కూటమి ఏకంగా 202 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాత జేడీయూ 85 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 19 సీట్లతో, హెచ్ఏఎం 5 సీట్లతో, ఆర్ఎల్ఎం 4 సీట్లతో సత్తా చాటాయి. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ల మహాగఠబంధన కూటమి 35 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆర్జేడీ 25 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. దేశంలో నితీష్ కుమార్ రికార్డు సృష్టించబోతున్నారు. 10వసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మార్చి 2000 సంవత్సరంలో ప్రారంభమైన నితీష్ కుమార్ సీఎం ప్రస్థానం అనేది ఇప్పుడు నిరాటంకంగా 10వసారి కొనసాగుతోంది. మార్చి 2020లో ఆయన మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకి మళ్ళీ నవంబర్ 2005లో ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ 2010 నవంబర్లో ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఫిబ్రవరి 2015లో మళ్ళీ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ బై ఎలక్షన్స్ అనేది